దూరపు కొండలు నునుపు అనే తెలుగు సామెత చాలామంది వినే ఉంటారు. అయితే చాలామంది విద్యార్థులు అమెరికాకు వెళ్ళి అక్కడ చదువుకుని మంచి ఉద్యోగంలో చేరి డాలర్లు సంపాదించుకుని స్థిరపడాలని అనుకుంటారు. అక్కడి వరకు బాగానే ఉన్నా ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పడానికి ఇదొక తాజా ఉదాహరణ. మన ఆంధ్రప్రదేశ్కు చెందిన కర్నూలు జిల్లా నుంచి ఉన్నత విద్యకు అమెరికాకు వెళ్లిన చందు అనేటువంటి విద్యార్థి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నించి విసిగి వేసారి చివరకు షికాగోలో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఇది. తాజాగా విదేశాల నుంచి అమెరికాకు వచ్చి చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాలు లభించక మానసిక ఒత్తిడికి గురై అర్ధాంతరంగా విలువైన జీవితాలను ముగిస్తున్నారు. ఇది ఇండియాలోనే ఉండే తల్లిదండ్రులకు మానసిక వేదనకు గురి చేస్తోంది. ఇక చందు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల గురించి మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాకు వెళ్లి ఉన్నత చదువు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడాలని ఎవరికుండదు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మాత్రం అక్కడ దారుణంగా ఉన్నాయి. అమెరికాలో విదేశాల నుంచి వచ్చిన అంతర్జాతీయ విద్యార్థులు మానసిక ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. విదేశాల్లో విద్యార్థులు ఆర్థికపరమైన ఇబ్బందులతో పాటు ఒంటరితనం అనుభవిస్తుంటారు. మరోవైపు ఉన్నత చదువు చదివినా ఉద్యోగం లభించలేదన్న దిగులు వెంటాడుతుంది. ఇక మన ఆంధ్రప్రదేశ్కు చెందిన 26 ఏళ్ల చందు అనే విద్యార్థి షికాగోలో ఆత్మహత్య చేసుకున్నాడు. డీపాల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన తర్వాత ఉద్యోగం కోసం తీవ్రంగా యత్నించి విఫలమై చివరకు నిరాశతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలుకు చెందిన ఎరగనబోయిన చందు షికాగోలో మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగం కోసం తీవ్రంగా యత్నించాడు. దీర్ఘకాలం పాటు ఉద్యోగం కోసం వెతికి విసిగిపోయాడు. మరోపక్క తండ్రి అప్పులు చేసి అమెరికాకు పంపించాడు. కుటుంబ ఆర్థిక భారం ఒకవైపు, తండ్రి ఉద్యోగం గురించి ఆందోళనలు మరోవైపు తీవ్రతరం కావడంతో చివరకు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించాడు. చందు మృతితో అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు షాక్కు గురయ్యారు. వెంటనే అక్కడ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన వారు చందు కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయడానికి, అతని భౌతిక కాయాన్ని స్వదేశానికి పంపించడానికి తలా తమ వంతు ఆర్థిక సాయం చేశారు. కాగా చందు షికాగోలోని డీపాల్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత కొన్ని వారాల పాటు ఉద్యోగం కోసం చురుగ్గా ప్రయత్నించాడు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం సుదీర్ఘకాలంగా ఉద్యోగం లభించకపోవడంతో చందు గత కొన్ని రోజుల నుంచి మానసికంగా కుంగిపోయాడని తెలిపారు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం లభించకపోవడంతో మానసిక ఒత్తిడి ఒకవైపు, మరోవైపు ఇండియాలో తన కుటుంబం కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలుసుకున్నాడు. ముఖ్యంగా అతడి తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలనుకున్న చందుకు ఎంతకు ఉద్యోగం లభించకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక చందు ఆకస్మిక మృతితో అమెరికాలో ఉన్న ఇండియన్ కమ్యూనిటీ ఆపన్న హస్తం అందించాలని నిర్ణయించింది. ఏకంగా $1,20,000 నిధులు సేకరించి చందు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. తక్షణమే $25,000 సేకరించి ముందుగా చందు భౌతిక కాయాన్ని ఇండియాకు పంపించాలని నిర్ణయించారు. అమెరికా నుంచి ఇండియాకు భౌతిక కాయాన్ని తరలించడానికయ్యే రవాణా ఖర్చులు, అంత్యక్రియల ఖర్చులు, చట్టపరమైన అనుమతులు తదితర ఖర్చులు కలిపి $25,000 వరకు అవుతుందని, అంత డబ్బు చందు కుటుంబం భరించే స్తోమత లేదని చందు పేరుతో నిధుల సేకరణ పేజీలో వివరించారు. ఇదిలా ఉండగా అదనంగా సేకరించిన నిధులను చందు ఉన్నత విద్యకు, ఆయన కుటుంబం చేసిన అప్పులు తీర్చడానికి వినియోగించుకోవడానికి సాయం చేయాలని ఇండియన్ కమ్యూనిటీ నిర్ణయించింది. చందు మరణ వార్త తెలియగానే ఇండియన్ కమ్యూనిటీకి చెందిన వారు ఆదుకునేందుకు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చారు. కేవలం 2 రోజుల్లో $76,500 వరకు నిధులు వసూలయ్యాయి. నిధులు సేకరించే ఆర్గనైజర్లు చందు భౌతిక కాయాన్ని ఇండియాకు పంపించడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం చందు భౌతిక కాయం షికాగోలోనే ఫ్యూనరల్ హోంలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం విమానాల కొరత కూడా తీవ్రంగా ఉంది. కాబట్టి ఆదివారం నాడు చందు భౌతిక కాయాన్ని ఇండియాకు తరలించే ఆలోచనలో ఉన్నారు. ప్రత్యామ్నాయంగా వేరే ఇతర అవకాశాలున్నాయేమో కూడా చూస్తున్నారు. వీలైనంత త్వరగా చందు భౌతిక కాయాన్ని అప్పగిస్తే తల్లిదండ్రులకు అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చు అనే ఆలోచనలో ఇక్కడి ఫండ్ రైజింగ్ నిర్వాహకులన్నారు.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాయం కోరుతూ సోషల్ మీడియా ద్వారా ఏపీ మంత్రి నారా లోకేష్ను సాయం కోరారు. కాగా టీడీపీ ఐటీ సెల్ సభ్యుడు సాయి బొలినేని ఎక్స్లో ఏపీ మంత్రి నారా లోకేష్ను ట్యాగ్ చేస్తూ ఒక విజ్ఞప్తి చేశారు. దీనికి నారా లోకేష్ కూడా అనుకూలంగా స్పందించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భౌతిక కాయం తరలింపునకు సాఫీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా చూడాలని రామ్మోహన్ నాయుడును కోరతానని లోకేష్ హామీ ఇచ్చారు. దీనికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అనుకూలంగా స్పందించారు. సాయి బొలినేనితో మాట్లాడారు. వీలైనంత త్వరగా భౌతిక కాయాన్ని తెప్పిస్తామని హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే అమెరికాలో ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు చందు భౌతిక కాయాన్ని ఇండియాకు పంపిస్తే వారి తల్లిదండ్రులు అంత్యక్రియలు చేయడానికి వీలవుతుందని భావిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ విషాదాన్ని బట్టి చూస్తే అమెరికాలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. అమెరికాలో ఉద్యోగాలు లభించడం లేదు. ముఖ్యంగా ఇండియా నుంచి వెళ్లిన విద్యార్థుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. గతంలో ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ కు పార్ట్ టైం జాబ్స్ లభించేవి. చాలా మంది విద్యార్థులు పెట్రోల్ పంపులు లేదా గ్యాస్ స్టేషన్, హోటల్స్, మాల్స్ లో పనిచేసి ఖర్చులకు డబ్బు సంపాదించుకునేవారు. ఇక ట్రంప్ సెకండ్ టర్మ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఇండియన్స్ లేదా ఇండియన్ స్టూడెంట్స్ కు ఉద్యోగాలు ఇవ్వరాదని హుకుం జారీ చేశాడు. దీంతో విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే గ్యాస్ స్టేషన్ యజమానులు, రెస్టారెంట్ యజమానులు భయపడుతున్నారు. అమెరికాలో చట్టం చాలా కఠినంగా ఉంటుంది. విద్యార్థుల పట్ల సానుభూతి ఉన్న చట్టానికి భయపడి వారికి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు. ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటే వాటి యజమానులు విద్యార్థులకు పార్ట్ టైం ఇవ్వడానికి ఆసక్తి చూపుతారు. అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం అక్కడ కూడా ట్యూషన్ ఫీజు విపరీతంగా పెంచేశారు. దీంతో ఏడాదికి విద్యార్థి అక్కడే ఉండి చదువుకోవడానికి $10,000 నుంచి $25,000 వరకు అదనంగా ఖర్చవుతుంది. ఉన్నత విద్య కోసం అమెరికా రావడానికి దాదాపు $1,00,000 వరకు బ్యాంకు నుంచి అప్పులు తీసుకుని వస్తుంటారు. మరోపక్క ట్రంప్ వచ్చాక H-1B వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు ఉద్యోగాలపై ఆంక్షలు విధించాడు. దీంతో ఉద్యోగాలు తేలిగ్గా దొరకడం లేదు. ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్స్ కు ఉద్యోగ అవకాశాలు మాత్రం సన్నగిల్లాయి. కాగా గతేడాది ఆగస్టు నాటికి చూస్తే ఇండియన్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ దాదాపు 45% తగ్గింది. దీనికి ప్రభుత్వం స్టూడెంట్స్ వీసాలను కఠినతరం చేయడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఒకవైపు ఉద్యోగం రాక మరోవైపు ఏకాంతంగా ఉండలేక అమెరికాలో బతకాలంటే ఖర్చు చాలా ఎక్కువ. $1,000 అంటే 90,000 అనుకున్నా అక్కడ ఏమాత్రం సరిపోవు. దీంతో విద్యార్థులు మానసిక వేదనకు గురవుతుంటారు. చదువు కోసం తీసుకున్న అప్పులు ఒకవైపు, మరోవైపు ఉద్యోగం రాలేదన్న బెంగ, ఇవన్నీ కలిసి విద్యార్థులను ఆత్మహత్య వైపు నడిపిస్తుంటాయి. ఇండియాలో ఉండే కుటుంబ సభ్యులు తమ పిల్లలతో తరచూ మాట్లాడుతూ ధైర్యం చెబుతూ ఉంటే ఆత్మహత్యలను కొంతవరకు నివారించవచ్చని మానసిక వైద్యులు చెబుతున్నారు.